వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మనం చూస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక షాక్ తగిలిందని చెప్పాలి. ఎందుకంటే ఏదైతే లగచర్ల ఫార్మా విలేజ్కి సంబంధించిన ఇష్యూ ఇంకా పూర్తి స్థాయిలో సర్దుమనక ముందే హకీంపేటలో ఏదైతే స్థల సేకరణ చేయాలని ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీకి హైకోర్టు ఒక షాక్ ఇచ్చినట్టుగా చూడాలి. ఎందుకంటే 7వ తారీఖు వరకు దాన్ని నిలుపుదల చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆ నిర్ణయానికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించే ప్రయత్నం చేసింది. అయితే ఈ విధంగా చూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకున్న ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక సమస్య అయితే ఖచ్చితంగా వాళ్ళకి వచ్చి పడుతుంది. గతంలో మిథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి నిర్మల్ జిల్లాలో అలాంటి తరహా ఉంటే ఫార్మాసిటీ కానివ్వండి, లేకపోతే లగ్జర్లకు సంబంధించిన ఇష్యూ గురించి మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటూనే ఉంటున్నాం. సో ఆ విధంగా చూస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకి ముందుకు వెళ్తున్నప్పుడు వస్తున్న ఈ స్పీడ్ బ్రేకర్స్ ఏవైతున్నాయో అవి స్వయంకృత అపరాధాలా, లేకపోతే తెలియనితనమా, కావాలనే చేస్తున్న తప్పిదాలన్న అనుమానం చాలామంది ఉన్న నేపథ్యంలో ఆ విషయంపైన ఇవాళ బీఆర్కే న్యూస్ ఒక స్పెషల్ డిబేట్ చేపట్టింది. డిబేట్లో మనతో పాటు జాయిన్ అయ్యారు బీజేపీ అధికార ప్రతినిధి అల్జపూర్ శ్రీనివాస్ గారు. ఇప్పటికే లైవ్లో జాయిన్ అయ్యారు. ఒకసారి తన దగ్గరికి వెళ్దాము, తన అభిప్రాయం తీసుకుందాము. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, మనం చూస్తున్నామంటే ఏదైతే అంటే ఇవాళ లగచర్లకు సంబంధించిన ఇష్యూ గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం. అంతేకాకుండా ఇప్పుడు హకీంపేటకు సంబంధించిన భూసేకరణ కూడా నిలుపుదల చేయాలంటూ హైకోర్టు ఒక తీర్పునిచ్చిన నేపథ్యంలో ఎలా చూడాలంటారా? అంటే వీళ్ళ చిత్తశుద్ధి లేకపోవడం అంటారా, లేకపోతే ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వకపోవడం అంటారా, లేకపోతే బుల్డేజ్ చేసే ప్రయత్నంలో హైకోర్టులు కానివ్వండి, కోర్టులు కానీ వాటిని ఆపుతున్నాయి అనుకోవాలా? ఎలా చూడాలంటారు వీటిని? ఇండస్ట్రీస్ రావాలి, రాష్ట్రంలో ఉపాధి కల్పన జరగాలి, ఆర్థికంగా ఎదగాలి. ఇది అందరంగా కూడా కోరుకునేటువంటి ఒక విషయం ఎవరు కాదనేది లేదు చిదంబరం గారు. కానీ ప్రభుత్వం మీరు పాయింటెడ్ అవుట్, చిత్తశుద్ధి లేదనుకోవాలా, ఇంకేమైనా అనుకోవాలని చెప్పినారే. రియల్గా యు ఆర్ కరెక్ట్. ప్రభుత్వానికి నిజంగా సీరియస్నెస్ ఉంటే ఆ యొక్క ప్రొసీజర్ని ఫాలో అయ్యే పద్ధతి వేరుంటుంది. సంబంధిత బాధితులు కావచ్చు, రైతులు కావచ్చు, భూముల యొక్క యజమానులు కావచ్చు, కోర్టుకు వెళ్లకుండా అవకాశం ఇవ్వద్దు. ఆ రకంగా వారిని మెంటల్గా ప్రిపేర్ చేసి కూర్చోబెట్టి వాళ్ళు కోరుకునే విధంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా వారి యొక్క భూముల్ని కొనడానికే ముందుకొచ్చి R&R ప్యాకేజ్ ఇవ్వడానికి ముందుకొచ్చి వారిని అనునయించేటువంటి ప్రయత్నం చేసి ఉంటే బహుశా ఇంత ఉద్యమం జరుగుతుండేది కాదు, ఇన్ని కేసులు అయ్యి ఉండేది కాదు. లేదా కొంతమంది నాయకులు, రాజకీయ నాయకులు ప్రోద్బలంతో రైతులు మరి బలి అయి జైలుకు పోయేటువంటి పరిస్థితి రాదు, అధికారుల మీద దాడులు జరిగేవి కావు. కానీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి కావచ్చు, లేకుంటే చాలా చాలా లైటర్ వేలో ఆ ఇష్యూని టచ్ చేయడం కావచ్చు, ఆ ఇష్యూని మరి ప్రాసెస్ చేయడం కావచ్చు, చేయడం కారణంగా చాలా ఇబ్బందులు అవుతా ఉన్నాయి. దానివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నది, ప్రజలకు కష్టాలు నష్టాలు వస్తున్నాయి. అన్నెసరిగా ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిలో మరి మనం వెనుకపడిపోతా ఉన్నాం. మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. ఒక ఇష్యూ మీద 8 ఎకరాలే కావచ్చు ఇవాళ. ఆ 8 ఎకరాలు కొద్దిమంది రైతులు, భూ యజమానులు అందరూ కూడాను వాళ్ళని కూడా సంధానించలేమా, చేయలేమా? అవసరమైతే ఇంకేమైనా అట్రాక్టివ్ చేయండి. ఈ రెండవ విషయం, ప్రభుత్వం ఏదైనా ఇటువంటి ఒక పాయింట్స్ సెలెక్ట్ చేసేటప్పుడు చిదంబరం గారు ఎవరికి కష్టాలు రాకుండా బారెన్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో విలేజ్లకు కానీ టౌన్లకు కావచ్చు అఫెక్ట్ కాకుండా, ఆ వాతావరణం పొల్యూషన్ లేకుండా, లేదా జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చేసేట్టుకు సైట్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇండస్ట్రియలిస్ట్ కి ఏం కావాలి? రోడ్డు కావాలి, కరెంటు కావాలి, నీళ్ళు కావాలి. ఈ 3 సర్కార్ ప్రొవైడ్ చేసిన తర్వాత పెట్టుబడిదారులు ముందుకు వస్తారు, ఇండస్ట్రీస్ వేస్తారు. ఇవాళ దేశంలో అనేక చోట్ల ఆ యొక్క అటవీ ప్రాంతం, అటవీ అంటే అటవీ బారెన్ ల్యాండ్స్ లో ప్రభుత్వ భూముల్లో ఇటువంటి ఒక ఇండస్ట్రీస్ సెటప్ అయినాయి. మహారాష్ట్ర చూడండి, మీరు తమిళనాడు చూడండి, గుజరాత్ చూడండి, ఈ రకంగా అనేక చోట్ల ఇటువంటి ఇండస్ట్రియల్ కారిడార్లు కావచ్చు, ఇండస్ట్రియల్ టౌన్షిప్ కావచ్చు ఏర్పాటైనాయి. దశాబ్దాల కాలం తర్వాత కొంత టౌన్షిప్ దగ్గరై, లేకుంటే టౌన్షిప్ పెరగడం కారణం కొద్ది దగ్గరే ఉంటారు. కానీ మీరు ప్రపోజ్ చేయడమే టౌన్ లో, మీరు ప్రపోజ్ చేయడమే తాలూకా హెడ్ క్వార్టర్ లో, జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గరలో, దట్టు కాస్ట్లీ ల్యాండ్స్, మంచి పంట భూములు, మంచి నేల, దానికి తప్పనిసరి అది అవసరం లేదు.
రైట్. నేను మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నా, నేను కూడా చెప్తా పర్సనల్ గా చెప్తా ఉంటాను ఇవన్నీ కూడాను. ఏమని ప్రజలకు ఇబ్బంది కలగకుండా ల్యాండ్ సైట్ సెలెక్షన్ చేయండి అని చెప్తా ఉన్నాను. కానీ తమ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏంటి, నా కాన్స్టిట్యున్సీలో సిటీకి దగ్గర నా ల్యాండ్స్ ఉన్న చోట, లేదంటే మా ఊళ్ళ ల్యాండ్స్ ఉన్న చోట, లేదు నాకు మంచి పేరు మా ఓటు పేరు ఇటువంటి ఒక చోట ప్రపోజ్ చేస్తా అంటే ఇటువంటి ఉద్యమాలు వస్తున్నాయి. దానివల్ల నష్టపోయింది రాష్ట్రమే. కానీ అంటే దాన్ని అలానే చూడాలంటారా? ఉంటారు దానికి మీరు సరైన ప్రాసెస్ చేయలేకపోయినారు. దానికి వారిని జస్టిఫై చేసే విధంగా మాట్లాడే చెప్పలేకపోయినారు. అదే కోర్టులో జరిగింది కదా. కానీ అయితే శ్రీనివాస్ గారు 13 యాక్ట్ ప్రకారంగా ఇవ్వడం లేదు అనే విషయం మెయిన్ అబ్జెక్షన్ వారి యొక్క కంటెన్షన్. కానీ శ్రీనివాస్ గారు యాక్చువల్లీ ఇప్పుడు ప్రభుత్వము దీన్ని అడ్రస్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఎస్, అయితే శ్రీనివాస్ గారు అంటే ఏ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వము, ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఖచ్చితంగా ఎవరో ఒకరు ఖచ్చితంగా దాంట్లో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఆసరాగా చేసుకొని ప్రతిపక్షాలు కానివ్వండి, విపక్షాలు కానివ్వండి, కోర్టుల్లో కేసులు వేయించడం, ఇలాంటి స్టేలు తీసుకొని రావడం, ఇలాంటివి చేయడం ద్వారా ఆ అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నారు అన్నదాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో దాన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్ గా అట్లా కూడా ప్రొవోక్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ మధ్య చూస్తాం కదా, కొద్దిమంది నాయకులు, రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి వారు కూడా జైల్లోకి పోయినట్టు మనం పేపర్లు చూస్తాం, టీవీలో చూస్తాం, కేసులు అయినాయి. ఆ రకంగా చేయొద్దు, మంచిది కాదు. ఇన్స్టిగేషన్ కావచ్చు, ప్రొవోకేటివ్ ప్రోగ్రామ్స్ కావచ్చు చేయకుండా నిజాయితీగా రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ప్రతిపక్షమైన పార్టీగా కూడా మంచి ప్రతిపాదన సర్కార్ నుంచి వస్తుంటే సహకరించాలి, వాళ్ళను మరి సలహాలు ఇవ్వాలి తప్ప అడ్డంకిగా మారద్దని మా ఉద్దేశం. కానీ ప్రభుత్వం యొక్క తప్పు నిర్ణయాలు ఉంటే, ప్రభుత్వం దగ్గర తప్పుడు ఆలోచన ఉంటే, ఇంటెన్షన్ తప్పు ఉంటే, స్వార్థం, అవినీతి, అక్రమాల ఆలోచన ఉంటే, ప్రజలకు సంబంధిత రైతులకు నష్టం చేకూరే విధంగా అటువంటి వారి యొక్క మాట ఉన్నట్టయితే, ప్రపోజల్స్ ఉన్నట్టయితే దానికి భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా వ్యతిరేకిస్తుంది, మంచి సలహా ఇస్తుంది, దాని ప్రకారం నడుచుకోమని చెప్తుంది తప్ప మేము కోటపోవడం ఆ యొక్క పని మేము చేయలేదు. రైట్. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు జయరామ్ గారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే మనతో పాటు నాగసీతారాములు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి తను కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. జయరామ్ గారు గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, అయితే ఇవాళ సిచ్యువేషన్ చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తుంది. అందులో ముఖ్యంగా ఈ హకీంపేట్ ఇండస్ట్రియల్ పార్కుకు సంబంధించిన భూసేకరణ అయితే చేసే ప్రయత్నం చేస్తుందో దానిపైన స్టే విధిస్తూ ఇవాళ హైకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తీసుకునే క్రమంలో చేస్తున్న అంటే ఆ కమెంట్స్ కానివ్వండి వాటిని చూస్తుంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో, కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనే తప్ప దాంట్లో చిత్తశుద్ధి కనిపించట్లేదు అని కొంతమంది ఆరోపిస్తున్న నేపథ్యంలో అది ఎలా చూడాలంటారు? నిజంగానే ఒక స్టెప్ తీసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు 360 degrees యాంగిల్ అన్ని చెక్ చేసిన తర్వాత ముందుకు వెళ్లాల్సింది, అలా కాకుండా ఏదో ఒక స్వార్థపూరిత ఆలోచన విధానంతో వెళ్తున్నారు, అందుకే ఇలాంటి ఆటంకాలు ఏర్పడుతున్నాయని విపక్షాలు మాట్లాడుతున్నాయి. ఎలా చూడాలంటారు రెండింటిని? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలండి. ఎస్, హకీంపేటతో ఒకటే అనేది కాదు, ఇక్కడ ఇంకొకటి కూడా జరిగింది ఏంటంటే లఘుచర్లది కూడా. అవును, అల్లుడి పని కూడా అవుట్, అక్కడ కూడా కథం అయిపోయింది. సో ఇది దీన్ని కూడా చెప్పాలి. మీరు నేను ఇంకో పాజ్ ఇచ్చింది ఎందుకోసం అంటే మీరు అది చెప్తారా చెప్పరా అనేది వెయిట్ చేస్తున్నాను నేను దానికోసం. లగచర్ల కూడా ఉంది, అది నెక్స్ట్ తీసుకుందామని. అంటే ఫస్ట్ మేము అనలిస్టులం కాబట్టి మొత్తం క్లీన్ గా మైండ్ కూడా అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి. సో లఘుచర్లది కూడా అల్లుడి పని కథం అయిపోయింది. నేను మొదటి నుంచి చెప్తున్నాను, రేవంత్ కు ఒక మంచి మిత్రుడుగా నేను ఎప్పుడూ కూడా రేవంత్ ఎదగాలని కోరుకునే వ్యక్తులలో నేను ఒకరిని, కేసీఆర్ ఎదగాలని కోరుకునేలో నేను వ్యక్తిని. ఇద్దరితో నాకు మంచి సంబంధం ఉంది, అనుబంధం కూడా ఉంది. అలాగని చెప్పేసి వీళ్ళతో నేను కలిసి తిన్నది లేదు, మనుషులు కూడా తాగింది ఏం లేదు. వీళ్ళతో కలిసి నేను మనుషులు కూడా తాగింది లేదు. వీళ్ళు ప్రమాణ స్వీకారానికి కూడా దరిదాపులో కూడా నేను లేను. ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఛాంబర్లకు కానీ, వాళ్ళ ఛాంబర్లో కాదు వాళ్ళ మినిస్ట్రీలో ఎవరి ఛాంబర్లో కూడా నేను వెళ్ళిన దాఖలాలు లేవు. ఇది సో నేను వాళ్ళ అభివృద్ధి కోరుకునే వ్యక్తులలో నేను ఒకరిని. ఎందుకంటే ప్రజలకు ఒక మంచి నాయకత్వం కావాలనుకున్నప్పుడు ఒక కొత్త నాయకుడు రావాలని కోరుకుంటాము. అప్పుడు కాంగ్రెస్ పాలన లోపల నిజంగా అహంకారంతో కూడుకున్న పాలన అని అనిపించేసి మూకుమ్మడిగా మేము అంతా కలిసి, ఈవెన్ సీన్ అన్న కూడా, అప్పుడు మా అల్జాపూర్ సీన్ అన్న కూడా ఏం చేసామంటే కంపల్సరీ తెలంగాణ రావాలా, తెలంగాణ వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని కోరుకున్నాము. కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం జరిగిందో అందరం చూసాము. ఆ తర్వాత రేవంత్ కూడా అదే పట్టం కట్టేసాము. సో ఇప్పుడు ఇదే జరుగుతున్నది అంటే ఈరోజు ఒకటి. సో ఏదేమైనా కూడా
ఇప్పుడు వీళ్ళు అహంకారంతోనే, అంటే పొద్దాక నేను గత 10 ఏళ్ల నుంచి రేవంత్ గాని నేను గాని ఎవరమని ఇదే మాట్లాడాం తెలంగాణ లోపల. కులము, కుటుంబము, అహంకారము, ఆ తర్వాత ఇంకా తలకు నెత్తినెక్కితే దోపిడి, ఇవి ఉండకూడదని కోరుకున్నాం. రైట్. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే తెలంగాణ లోపల ఏ కులాలు లేని తెలంగాణ లోపల తెలంగాణతోని చాలా మందికి ఈవెన్ ఏ రాష్ట్రంలో అయినా దేశంలో ఎక్కడున్న వాళ్ళ అనుబంధాలు ఉన్న వాళ్ళకి తెలుసు. ఇక్కడ అమ్మ, అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, బావ, బామర్ది. ఇప్పుడు సీనన్న నాకు అన్న అయితే సీనన్న భార్యనే వదిననే పిలుస్తా. రైట్. సీనన్న బావని పిలుస్తా, అక్కని పిలుస్తా, అమ్మని పిలుస్తా. ఇది తెలంగాణ లోపల ఎవరికైనా అలవాటు. సో ఇట్లాంటి ఆలోచన విధానం నుంచి ఇవాళ హైకోర్టులు కూడా ఆపే స్థాయికి వెళ్ళాయి అంటే దాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే ప్లీజ్ 1 మినిట్. సో ఇది తెలంగాణలో ఉండే అలవాటు. ఈ అలవాటును గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వము దీన్ని తిరగరాయడం మొదలుపెట్టేస్తాయి. అది కాదు తెలంగాణ అంటే దోపిడీ, ఇంకా విషయం అయితే కుటుంబ దోపిడీ, ఇంకా వీలవుతే కులం దోపిడీ. కులంలో అందరి విషయంలో కాదు, ఏదో కొందరు దాన్ని కులం అని రుద్దేస్తున్నాం కానీ ఇంకా కొంచెం అయితే కులం దోపిడీ, ఇంకా వీలైతే అహంకారం. ఇది రేవంత్కు అచ్చొచ్చిన ఈ 5 అంశాలు ఒక మణిహారం లాగా సరిపోయింది. ఎవరమైనా ఈరోజు ఏ ప్రభుత్వాలైనా ఏదైనా కూడా న్యాయం బతుకుందంటే న్యాయస్థానాల వల్లనండి. ఇంకా భయం ఉంది ఎక్కడో అక్కడ ఉందంటే పోలీస్ వ్యవస్థ వల్ల. అంటే ఎక్కడ దోపిడీ చేసేవాడికి భయం ఉంది, దొంగతనాలు చేసే భయం ఉంది, రేపులు చేసే భయం ఉందంటే పోలీస్ వ్యవస్థ వల్ల. ఈ వ్యవస్థలను కూడా మీరు భ్రష్టు పట్టియడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు చెంప చెల్లుమన్నట్టుగా హైడ్రాని కూడా ఆ రోజు హైకోర్టులో న్యాయమూర్తి గారు చాలా సీరియస్ గా స్పందించారు. నేను ఏదైతే మాట్లాడానో అదే మాట్లాడారు చాలా క్లియర్ గా. బతుకమ్మ చెరువు గురించి ఏం మాట్లాడతారని అడిగాను. నేను బతుకమ్మ చెరువు గురించే మాట్లాడతాను. ఎన్ని లైవ్లు ఉన్నాయో అన్ని లైవ్లలో బతుకమ్మ చెరువు గురించే మాట్లాడాను. ఈరోజు భూములను ఇష్టానుసారంగా, ఇంకొక మాట చెప్తాను, భూములను ఇష్టానుసారంగా మీరు దోపిడీ చేసుకుంటూ పోతూ ఉంటే, ఈరోజు మీరు దోసుకుంటూ పోతూ ఉంటే లిమిటే లేదు. ఎందుకు అంటే ఇక్కడ మిగులు భూములు 1,28,00,000 ఎకరాల మిగులు భూములు ఉండేటివి 2004 నాటికి. 2004 లోపల అక్టోబర్ 15, 2004లోన మావోయిస్టు పార్టీతోని చర్చ జరిగిన సమయం లోపల ఇంత మిగులు భూములు అని అప్పుడు బయటపడ్డది ఈ లెక్క. అవును, ఈ లెక్క అప్పుడు బయటపడ్డది. మరి ఈ భూముల సంగతి అయినా సరే భూమి మీద ఉండే హక్కు కావాలి పేద ప్రజలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు, పేద బిడ్డలకు కూడా దీని మీద హక్కు కావాలి అనుకున్నప్పుడు ఈ హక్కులు ప్రభుత్వానికి మింగుడు పడలేదు. సో ఏం జరిగిందో మొత్తానికైతే చర్చలు ఫెయిల్యూర్ అయిపోయింది. ఏదైనా సరే చర్చలు ఏమన్నా కానీ కనుక అది పక్కన పెట్టేద్దాం. కానీ భూమి లేదు. మరి అప్పుడు ఉన్న మిగులు భూములు ఇప్పుడు ఎంత ఉన్నదో గత ప్రభుత్వం చెప్పదు, ఈ ప్రభుత్వం చెప్పదు లెక్కలు. మిగులు భూమి ఎంత ఉంది ఇప్పుడు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల అంత ఉండేది. అత్యధికంగా మిగులు భూములు తెలంగాణ ఉన్నాయి అనే విషయం అందరూ తెలిసిన విషయమే. మరి తెలంగాణలో ఉన్న మిగులు భూముల లెక్క ఎంత అనే విషయాన్ని జయరామ్ గారు ఒక్కసారి నేను కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉన్నారు నాగ సీతారాం గారు, ఆయన గారు ఒకసారి టచ్ చేద్దాము. సీతారాం గారు ఎలా చూస్తారు ఇప్పుడు? ఏదైతే భూమి అన్నది నిజంగా బంగారం కన్నా విలువైన దానిలాగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో, అందులో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల భావిస్తున్న నేపథ్యంలో స్వార్థం కోసం లేదా వాళ్ళ ప్రాంత లాభం కోసం మాత్రమే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారన్న అనుమానం చాలామందిలో కలిగేలాగా ఈ మధ్యకాలంలో కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో భాగంగా ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అలాంటిదే అన్నది ఒక విశ్లేషణ వినిపిస్తోంది. లగచర్లలో అల్లుడి కోసం మీరు ప్రయత్నం చేశారు, దాని కానివ్వండి, లేకపోతే హకీంపేట భూములకు సంబంధించి ఇప్పుడు తీసుకున్న చర్యలను హైకోర్టు తప్పుపడుతూ ఇచ్చిన స్టే తీర్పుకు సంబంధించి చూసినప్పుడు దాన్ని ఎలా చూడాలంటారు? ఎందుకు ఇంత అంటే సింపుల్ విషయాన్ని కూడా మీరు కరెక్ట్గా ప్రజెంట్ చేయలేకపోయినారు అన్న ఒక ప్రశ్న అయితే చాలా మందిలో ఉంది. ఏం చెబుతారు సమాధానం? అంటే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం నడుస్తున్న తరుణంలో ఆ లగచర్లలో స్టార్ట్ చేసినప్పుడే ఒక బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అక్కడ ఆ గొడవ చేయడానికి కారణం ఎవరు అనేది కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూశారు. అప్పుడు ముఖ్యంగా అదొక విద్వేషపూరిత. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇండస్ట్రీ వస్తున్నప్పుడు, ఒక ఫార్మా కంపెనీ వస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారి కుటుంబానికే కాదు కదా,
ఎస్ ఇప్పుడున్న రైతులకు కూడా ఎలాంటి అన్యాయం చేయకుండా అక్కడున్న రేట్లకి ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి కావాలంటే డబల్ ఇచ్చాయని మీకు న్యాయం చేస్తానని మొన్న ఈ మధ్యలో కూడా మా సీఎం గారు క్లియర్ గా చెప్పారు. మీరు వినే ఉంటారు, ఇప్పుడు ఎదురుగున్న పెద్దలు కూడా వినే ఉంటారు. అందరికి ఆమోదయోగ్యం అయితేనే చేస్తామని అన్నారు కదా. అది దాన్ని మనం రాజకీయ కోణంలో ఎవరి లబ్ధి కొరకు చేసేది కాదు. అది ప్రధానంగా ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రజల్లో నిరుద్యోగంతో గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఈయన లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదు, ఆయన కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చడానికి కూడా ఇదొక భాగం అవుతుందని అప్పుడు ఆ ఉద్దేశంతో చేశారు. కానీ ఆ రేవంత్ రెడ్డి గారి అల్లుడు కొరకు లేకపోతే రేవంత్ రెడ్డి గారి కుటుంబం కొరకు చేసింది కాదు. ముఖ్యంగా హైకోర్టు అంటే ఇప్పుడు మనం చట్ట ప్రకారం కొన్ని పోవాలి కాబట్టి చట్టం ఇచ్చిన తీర్పుని మేము ఎలా ఏమిటి అనేది కూడా మా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాన్ని ముందుకే అందరికీ ఆమోదయోగ్యం, అక్కడున్న ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఆమోదయోగ్యంగా ఉండి వాళ్ళు రేపు దీనికి ఎకరం పోయిన వాళ్ళు 2 ఎకరాలు కొనడానికి కూడా పక్కన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవన్నిటినీ ఆలోచించి ప్రజల సంక్షేమమే ఈ ప్రభుత్వ సంక్షేమం. ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమే పేద ప్రజలు, రైతులు, కార్మికులు, కర్షకులు అందరూ బాగుండాలని కోరుకునేదే ఇందిరమ్మ ప్రభుత్వం కదా. ఎస్. అయితే సీతారాం గారు ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే మీరు అధికారంలోకి రావడానికన్నా ముందే బీఆర్ఎస్ పార్టీ ఇలాంటివే ఫార్మాకి సంబంధించిన క్లస్టర్లు ఏర్పాటు చేయాలని ఒక ప్రయత్నం చేసింది. దానికి సంబంధించి భూసేకరణకు సంబంధించిన ఒక యాక్టివిటీ చేసుకున్న తర్వాత మీరు వచ్చారు, వాటిని క్యాన్సిల్ చేశారు. మీరు ఇంకో కొత్త తరహా ఆలోచన విధానంతో ముందుకు వెళ్తాము అన్నప్పుడు అక్కడ ఎవరైతే లాభం పొందేవాళ్ళో నష్టం పొందేవాళ్ళు ఎవరైతే వాళ్ళ నుంచి తప్పించుకునే క్రమంలో మీరు కొత్త సమస్యను మళ్ళీ తెరపైకి తెచ్చారు అన్నది ఒక మాట వినిపిస్తోంది. అందులో ముఖ్యంగా లగచర్లకు సంబంధించిన ఇష్యూలో కొత్త సమస్య అవుతుంది. మీరు ఒకటి ఇప్పుడు ఈ తెలంగాణ ప్రజల్లో ఇంటెలెక్చువల్స్ మేధావులు చాలా మంది ఉన్నారు. అది కొత్త సమస్య అనేది కాదు కదా, వాళ్ళు చేయలేకపోయారు. మేము వచ్చినాం ప్రజాపాలనలో ప్రజలకు మేలు చేయాలి, నిరుద్యోగ సమస్య తీర్చాలి, అక్కడున్న రైతులకు కూడా మంచి అమౌంట్ ఇచ్చి వాళ్ళని కాపాడాలనే ఉద్దేశంతోనే చూసింది. కానీ ప్రభుత్వం పోయి దౌర్జన్యంగా వాళ్ళ మీద పోయి లాక్కోలేదు కదా. వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులకి ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఇద్దాం, మీరు సాటిస్ఫై అయితేనే అక్కడ ఫార్మా కంపెనీ పెడదామని క్లియర్ గా సీఎం గారు కూడా చెప్పారు కదా. అది ఆలోచించాలా. అందరికీ ఆమోదయోగ్యకరమైన ప్రజా శ్రేయస్సు కొరకే చేద్దామని మా సీఎం గారు కానీ మా ప్రభుత్వం కానీ ఆలోచిస్తుంది. కానీ రైతులను ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర అప్పనంగా గుంజుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఏదో చేద్దామని ఆలోచన అసలు లేదు. సరే, ఈ తెలంగాణ ప్రజలు మేధావులు కూడా ఆలోచించాలా. సీతారాం గారు ఒక నిమిషం జయరాం గారు ఏదో ప్రశ్న అడుగుతున్నారు. జయరాం గారు ఒక క్వశ్చన్ అండి శ్రీనివాస్ గారు. ఈరోజు వచ్చిన తీర్పు ఏంటంటే డబ్బులు ఇవ్వటం లేదనే రద్దు చేసింది. డబ్బులు ఇవ్వటం లేదు, డబ్బులు అసలు ఇవ్వటమే లేదు. ఇది ఒక మోసపూరితమైన భూసేకరణ. ఈ భూసేకరణలో నష్టపోయిన వాళ్ళకు ఇంతకుముందు నష్టపోయిన వాళ్ళకి ఇవ్వలేదు గత ప్రభుత్వము, ఇప్పుడు తీసుకున్న వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకము, చట్ట విరుద్ధమని దీన్ని క్యాన్సలేషన్ చేసింది. ఇక అల్లుడు అంటారా? అల్లుడుకు కంపెనీ ఇస్తే ప్రజలకు ఉపయోగం లేదండి. అల్లుడు కంపెనీలో పని చేయడు, కంపెనీ ప్రాపర్టీ రాసిస్తున్నాడు. కంపెనీ వచ్చేసేమో అలా పనులు చేయడమో ప్రజలు. ఇది అల్లుడు కాదు మీకో ఇస్తే నాకో ఇస్తే అని మనం కోరుకోవటం లేదు కదా. ఇది ప్రజలతోని నిలుపుకోవడం. మీకు ఇంకొకటి కార్పొరేట్ విషయంలో కానీ నేను రాజ్యాంగం విషయంలో మాట్లాడతాను. రేవంత్ రెడ్డికి మీరు చెప్పండి. వీలవుతే నేను రేవంత్ రెడ్డికి చాలా సందర్భాల్లో చెప్తున్నాను. రాజ్యాంగం లోపల ఆర్టికల్ 38 ఏం చెప్తుందంటే ఎక్కడ భూమి, నీళ్లు, నిధులు, ఇతర వనరులను సేకరించినప్పుడు అక్కడ ప్రజలకు 25% వాటాదారులుగా చేర్చుకోవాలి. మరి ఈ క్లాజ్ ఎందుకు మర్చిపోయిండు రేవంత్ రెడ్డి? ఇక్కడ సంబంధించిన అంశాలు ఇక్కడ ఏది కూడా. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, నేను క్వశ్చన్ మాత్రమే మీకు రాజ్యాంగాన్ని గుర్తు చేస్తున్నాను. దీన్ని ఎందుకు ప్రభుత్వాలు ఒక రేవంత్ గారు ప్రభుత్వం కూడా ఇష్టానుసారంగా ఇచ్చుకుంటూ పోతుంది. తెలియకనా తెలుసా? ఇంతకు ముందు ప్రభుత్వం ఇవ్వలేదనేది మీకు తెలుసు. మీరు ప్రభుత్వం కూడా ఇవ్వలేదని కూడా తెలుసు. ఈ ప్రభుత్వం తీసుకొని టేకప్ చేసి ఎంతవరకు ఏం చేసింది అనేది కూడా మీకు తెలుసు. ఇవ్వలేదు. ఎన్ని రోజులు అవుతుంది? దానికి ఒక పీరియడ్ ఉంటది కదా. ఇప్పుడు అది భూములు లాక్కోవడానికి లేని పీరియడ్, పైసలు ఇవ్వడానికే ఉందా? ఇప్పుడు జడ్జి ఏం చేశారు? కాంగ్రెస్ ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం గత చరిత్ర చూడండి, ఎక్కడ చూడండి, ఏ ఇండస్ట్రీ పెట్టినా రైతులకి మేలు చేయటం కానీ అక్కడున్న పేద బడుగు బలహీన వర్గాలకి మేలు చేసింది కానీ ఎవరిని నష్టపెట్టి లాక్కొని సొంత ప్రయోజనాలకు ఎక్కడా చేయలేదు. సీతారాం గారు ఇక్కడ పాయింట్ ఎక్కడ వస్తుందంటే 2013 భూసేకరణ చట్టాన్ని తెచ్చిందే మీరు, తద్వారా అందరికీ న్యాయం జరగాలి, R&R ప్యాకేజ్ ఇవ్వడం ద్వారా ఎవరైతే దానివల్ల భూమి కోల్పోతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి R&R 2 దొరకాలి అన్నది ఉద్దేశంతోనే చేశారు. కానీ ఇక్కడ అది పాటించలేదు అన్నదే ఇక్కడ ప్రధాన ఆరోపణ. సార్ శ్రీనివాస గారు ఒక్క ముఖ్య విషయం నేను చెప్తానండి. గత 10 సంవత్సరాల్లో TRS చేయాల్సినంత ఆగడాలు విధ్వంసాలు చేసి మొత్తం ఏం ఖాళీ ఖజానాతో ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం 14 నెలలు వెళ్ళి 15 నెలలు. ఈ సంవత్సరంలో ఎన్నో లోటుపాట్లు, ఎన్నో బడ్జెట్లు, ఎన్నో తీసుకొస్తున్నారు, బయట విదేశాల నుంచి కూడా తీసుకొస్తున్నారు. ఇవ్వనప్పుడు మీరు అనండి. ఇప్పుడు అసలు ఆ చట్టం తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం కదా. రైతులకి ఎక్కడ అన్యాయం జరగకుండా ఈ చట్ట ప్రకారం వాళ్ళకున్న రేటు ప్రకారం ప్రతి ఎకరానికి కూడా ఇంత కట్టివ్వాలి, అవసరమైతే ఇంకో రూపాయి ఎక్కువ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది ఆ చట్టాన్ని. మార్కెట్ వాల్యూ డబుల్ ఇవ్వాలన్నది. శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, 3 times ఇవ్వాలి. 3 times మార్కెట్ వాల్యూ 3 times ఇవ్వాలని చట్టమే కాంగ్రెస్ ప్రభుత్వం కదా. మీరు ఒక్కటి సార్, మీరు కాంగ్రెస్ సోదరులను గుర్తు చేస్తా ఉన్నాను. గతంలో కూడా మల్లన్న సాగర్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, భూసేకరణ జరిగింది. కోర్టు మొటికాయలు వేసింది, స్టే విధించింది. కొనకుండా డబ్బులు ఇవ్వకుండా వర్క్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు కోర్టు బాగా కోప్పడ్డది. దాని తర్వాత అన్నా కానీ అఫిడవిట్ ఇచ్చిన తర్వాత అమలు చేసినారు. ఇప్పుడన్నా డబ్బులు ఇచ్చి ఉండవచ్చుగాక, కానీ R&R ఎక్కడ ఉన్నది? R&R వాళ్ళు భూమిని నమ్ముకుని బతికే కుటుంబాలు, చాలా బిక్కు మని బతికేటువంటి చిన్న ఫ్యామిలీస్ ప్రభుత్వం ఉన్న భూమిని కొనేసుకుంటే కొందామంటే అవతల దొరకదు. మీరు ఇచ్చే ఎకరానికి 3,000 లక్షలు 5 లక్షలు ఈ లెక్కతో 3 times ఇచ్చినా 15 లక్షలు అవుతుంది. అక్కడ 50-60 లక్షలు 40 లక్షలు ఉన్నటువంటి రేటు వేరే చోట పోయి కొనే పరిస్థితి ఉండదు. R&R అయితే అసలుకే లేదు. రీసెటిల్మెంట్, రీహాబిలిటేషన్ ఎక్కడ ఉన్నది? యూ షో మీ ఒక్క ఉదాహరణ చూపించండి. అదే ఆ రకంగా ఉంటే ఇదే సర్కార్, కాంగ్రెస్ సర్కార్ చట్టం చేసింది కదా. కాంగ్రెస్ ఈ దేశాన్ని 50 సంవత్సరాలు పాలించింది కేంద్రంలో. ఇప్పటికీ పోచంపాడు ప్రాజెక్ట్, శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్, ఆ కేసులు ఇప్పటి నడుస్తున్నాయి. ఎందుకు కోర్టులో పెండింగ్? ఎందుకు? ఇచ్చేది మేమే కదా, తీసుకునేది మీరే కదా, మీ ల్యాండ్స్ ఇచ్చినారు కదా, రండి ఇచ్చేస్తాం డబ్బులు అని చెప్పేసి ఆ కోర్టు కేసులు క్లోజ్ చేయించుకోవట్లేదు డబ్బులు ఇచ్చి. లేలే కాంగ్రెస్ చరిత్ర, కాంగ్రెస్ ఏ ప్రభుత్వం నేను ఏ ప్రభుత్వమైనా చెప్తాను, జరుగుతున్నటువంటి ఒక వాస్తవం చెప్తా ఉన్నాను. కాబట్టి వాళ్ళకు విశ్వాసం కోల్పోయినారు. పేద ప్రజలు రోజువారీగా కోట్ల చుట్టూ తిరిగి వకీలను ఎంగేజ్ చేసుకొని కూలి వదిలేసుకొని పోవడం కారణంగా వాళ్ళు నష్టపోతా ఉన్నారు. అవి అవసరమా మనకు? పెద్ద మనిషిగా రాష్ట్రానికి రాజులుగా సర్కార్గా కూర్చోబెట్టి 1 time సెటిల్మెంట్ చేసేయండి. ఇగో మీకు ఈ ఉద్యోగాలు ఇస్తున్నాం, ఈ ఫ్యాక్టరీ వచ్చినట్టయితే 25% లేబర్స్కి, ఈ % ఆఫీసర్స్కి, ఈ % క్లరికల్స్కి మేము ఇస్తామని చెప్పేసి అష్యూరెన్స్ ఇచ్చి అఫిడవిట్ అండర్టేకింగ్ చేసుకోండి, మీరు అగ్రిమెంట్ చేసుకోండి. అది జరుగుతుంది కాబట్టి రైతులకు ఒక్క అవకాశం దొరికితే ఆ పని చూస్తూ ఉంటారు. కూడా ఉద్యోగం వస్తా ఉంటే సంతోషం కాదా? ఫ్యాక్టరీ వచ్చే, నాకు డబ్బులు వచ్చే, ఇల్లు వచ్చే, ఉద్యోగం వస్తున్నా అంటే సంతోషంగా ఒప్పుకుంటారు సార్. అది లేదు, ఇమాందారీ లేదు. శ్రీనివాస్ గారు ఒక పాయింట్ చెప్పండి. శ్రీనివాస్ గారు ఒక పాయింట్ చెప్పండి. ఇక్కడ రాజకీయాలు ఇప్పుడు వచ్చి పడినారు అసలు మల్లన్న సాగర్ రైతులు చూపించండి నాకు, కాళేశ్వరం రైతులు చూపించండి నాకు. అయిపోయింది సార్, పెండింగ్ ఉన్న చేయండి. ఇప్పుడు అసలు కాదు సార్, 10 సంవత్సరాలు ఖజానా మొత్తం ఖాళీ లేకుండా అప్పులు చేసి ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడతారండి మీరు? లే మిత్రమా, వాటికే ఇవ్వనికి డబ్బులు లేవని ఒప్పుకుంటా ఉన్నారు.
మరి ఇవి మళ్ళీ కొత్త కొంట ఉంటే డబ్బులు ఎక్కడి నుంచి చేస్తారు మీరు? ఇది కూడా టైం మాకు 4 సంవత్సరాలు. రీసెటిల్మెంట్ చేస్తారు మీరు. ఒకటి వినండి, మా ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు, గెలిపించారు. ఇంకా 4 సంవత్సరాలు టైం ఉన్నది. ఈ 4 సంవత్సరాలు మొదలైపోయింది. మేము అమలు చేయాల్సింది తప్పనిసరిగా అమలు చేస్తాం. విన్నారా? మేము చేయాల్సింది తప్పనిసరిగా. ఎలక్షన్ ఓడిపోతా ఉన్నారు మీరు. పోయే ప్రజలు ఓడిస్తా ఉన్నారు. ప్రజలు ఓడించడం కూడా మొదలైంది, గెలిపించడం అయింది. 14 మాసాలు ఓటమి కూడా మొదలైపోయింది మీకు. ఓటమి గెలుపు అనేది సహజం సార్. మరి ఏమో మీరు మీరు ఓడిపోలేదా? 140 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఎన్నో సంవత్సరాలు ఎదుర్కొంటూ వచ్చింది. ఇవ్వాలంటే ఎట్లా? ఈ 10 సంవత్సరాలు గెలిచినంత మాత్రాన 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో 70-80 సంవత్సరాలు వరుస గెలిచిన సంవత్సరాలు కూడా ఉన్నాయి. రైట్. జయరామ్ గారు, జయరామ్ గారు, మీరు గెలిపోవటం గురించి మాట్లాడొద్దు సార్. వాళ్ళ ఎమ్మెల్సీ పోయినంత మాత్రాన ఓడిపోయినట్ట. పాయింట్ ఏంటంటే అక్కడ గెలుపోవటంలో అనేది ఇంపార్టెంట్ కాదు కానీ, బట్ ప్రజల నుంచి ఏదైతే ఆ కాన్ఫిడెన్స్ ఉందో ఆ కాన్ఫిడెన్స్ లాస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద అంటే అది దాని సిగ్నిఫికెన్స్గా కూడా చూస్తుంటారు కదా. ఇప్పుడు ఓటమి అన్నదాన్ని అలా కూడా చూస్తుంటారు అన్నది శ్రీనివాస్ గారు చెప్పాలనుకున్నది. జయరామ్ గారు, ఇక్కడ సమస్య ఇది ఒకటి. చిదంబర్ రెడ్డి గారు, మనం దీంట్లో ఆలోచించాల్సింది ఏంటంటే, నేను మాట్లాడేదంటే ప్రభుత్వాల అంశాల విషయాలు, ప్రభుత్వాల పాలన విషయాలు మాత్రమే మాట్లాడతాను నేను. మిగతా రాజకీయ పార్టీల విషయాలు సరే, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు అనేక ఆరోపణలు చేస్తుంటే వేరే విషయం. ఇక జరుగుతున్నది ఏంటంటే, భూసేకరణ చట్టం అనుగుణంగా మీరు తీసుకున్నట్టు అయితే అక్కడ బాధితులను మీరు ఎక్కడైనా, అంటే గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం 2 ప్రభుత్వాల లోపల ఎక్కడైనా హక్కుదారులుగా చేర్చిన దాఖలాలు ఉన్నాయంటే లేవు. ఏ కంపెనీలలో లేదు, దేంట్లో లేదు, ఇదేం లేదు. ఆ విషయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక అంశం వచ్చిందంటే, ఇదే రేవంత్ రెడ్డి మన పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉన్నప్పుడు, ఐఎమ్ వెరీ సారీ టు సే అసెంబ్లీ అని చెప్పాను, పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉన్నప్పుడు ఇంచు భూమి కూడా అమ్మనని చెప్పాడు. పల్లె తిరిగి ఇంచు భూమిని కూడా అడగను, ఈ భూములను ఇది రాష్ట్ర సంపద, ప్రజా హక్కులకు సంబంధించిన రెస్పెక్ట్, దీన్ని అమ్మడానికి ఎవరికి నైతిక హక్కు లేదు, దీన్ని కాపాడడం కోసం వస్తున్న రేవంత్ రెడ్డి నిన్న జరిపిన చర్చలు ఏంటంటే, గచ్చిబౌలిలో 400 ఎకరాలకు ఎసరు పెట్టే ప్రోగ్రాం పెట్టిండు. దానికైనా అంటే ఈరోజు మాట్లాడుతున్న మాటలేంది, చేస్తున్న పనులేంది. ఈరోజు మీరు విపరీతమైన భూసేకరణ, విపరీతంగా భూములు అమ్ముకోవడము, అప్పులు ఇవాళ నువ్వు చేయడం ఏంది? ఎవడైనా చేయాల్సిందే. ఇవాళ బీజేపీ తప్పు చేయదా ఏంది? ఇన్ని రోజులు కేసీఆర్ అప్పు చేయలేదా ఏంది? అప్పు చేయకుండా ప్రభుత్వం అప్పు చేసిన అప్పును మీరు దాన్ని ఏ స్కిల్ ఇన్స్టిట్యూషన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలను రేపు చేపలను తినేవాడిగా చేయకూడదు, చేపలను పట్టేవాడిగా తయారు చేయాలి. మీరు అదేమైనా చేస్తున్నారా అంటే లేదు. ఈరోజు విపరీతమైన దోపిడీ గత ప్రభుత్వంలో ఎంత ఇక్కడ ఒక పాయింట్ డిస్కషన్ వచ్చేది అంటే, అభివృద్ధి చెయ్యాలి అంటే ఖచ్చితంగా భూమిని నమ్ముకొని యాక్టివిటీస్ అన్ని జరగాలి. అలాంటప్పుడు ఎక్కడో ఒక చోట మీరు అన్నట్టుగా R&R ప్యాకేజ్ ఇవ్వడం ఇదంతా ఖచ్చితంగా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకోవచ్చు. కానీ ఇక్కడ మెయిన్ సమస్య ఎక్కడ వస్తుంది అంటే, అభివృద్ధి చేద్దామని ఒక నిర్ణయం తీసుకోగానే ఇమ్మీడియట్లీ లీగల్ కేసులు కానివ్వండి, లేకపోతే లగచర్ల లాంటి ఘటన మనం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గ్రామ సభల కోసం వెళ్తున్న కలెక్టర్ మీదే దాడులు జరిగే పరిస్థితి, లేకపోతే ఇప్పుడు కోర్టుల కేసులు వేసి వాటిని ఆపే పరిస్థితి ఉందన్నప్పుడు, అభివృద్ధి చెయ్యాలి అన్న ఆలోచన, ఆకాంక్ష ఉన్న ప్రభుత్వాలకు అవి ఆటంకాలుగా మారుతాయి కదా. వాటిని ఎలా చూడాలి అన్నది కూడా ఒక ప్రశ్న ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. సో దాన్ని ఎలా చూడాలంటారు? అంటే దీన్ని ఇప్పుడు అభివృద్ధి చేయడం అంటే ప్రజల దగ్గర భూములు లాక్కుంటే అభివృద్ధి జరగదు. ప్రజల దగ్గర భూములను వాళ్ళ వ్యవసాయానికి చేసే పనిముట్లను సమకూరించేసి వాళ్ళు వ్యవసాయదారుడు చావులేని వ్యవసాయదారుగా ఒక సమస్యను పరిష్కరించే వ్యవసాయదారుడిగా ఈరోజు మీరు బతకనిస్తున్నారా? అంటే ఈ భూ ప్రపంచం మొత్తం మీద ప్రతి ఒక్క బిజినెస్ చేసేవాడికి, ప్రతి ఒక్క ఉత్పత్తిదారుడికి రెస్పెక్ట్ ఉందండి, ఒక రైతుకు తప్ప. ఉత్పత్తిదారుడికి ప్రతి ఒక్కరికి చెప్పులు తయారు చేసే వాడికి రెస్పెక్ట్ ఉంది, తోళ్లను తయారు చేసే వాడికి రెస్పెక్ట్ ఉంది, కంపెనీలు తయారు చేసే వాడికి రెస్పెక్ట్ ఉంది, ఫ్యాన్లు తయారు చేసే వాడికి రెస్పెక్ట్ ఉంది, లాస్ట్ కు పిన్నులు తయారు చేసే వాడికి కూడా రెస్పెక్ట్ ఉంది. మరి అన్నం పెట్టేవాడికి ఎందుకు రెస్పెక్ట్ లేదు దేశంలో? ఒళ్ళంతా బురద పూసుకొని ఆకలితో ఆల్మడితో చచ్చుకుంటూ ఈరోజు నీకు అన్నం పెట్టడానికి ఎండలో వానలో నిల్చున్న వాడికి ఆ పంట వచ్చి అమ్ముకోవడానికి నిన్నెందుకు బతిలాడాలి? ఎందుకు రెస్పెక్ట్ లేదు?
ఆ పంటకు సరి అయిన గిట్టుబాటు ధర నిన్నెందుకు అడగాలి? సార్ అయితే అంటే అదే గిట్టుబాటు ధర నిన్నెందుకు అడుక్కోవాలి? అంటే ఇప్పుడు ఈరోజు ఎక్కడ ఫ్యాక్టరీలు కట్టాలన్నా ఉన్నాయి కాబట్టి, ఆ స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ దేశ సంపదను తయారు చేసే వ్యక్తులకు ఈరోజు విలువ లేదు. ఈ దేశం లోపల సంపదను దోపిడీ చేసుకునే వాడికి విలువ ఉంది. దోపిడీ చేసి జైల్లో పోయిన వాడికి ఘనస్వాగతం పలికి వచ్చేటప్పుడు మాత్రము బాజా భజంత్రులు, అభివృద్ధి కావాలి, అభివృద్ధి కావాలి, సీట్లు, ఎంపీ సీట్లు, అభివృద్ధి కావాలి, కానీ వాడికి పార్టీలు మారటాలు, ఈ రోజు ఇంకా రెడ్ హ్యాండ్ గా దొరికిన వాడికి ఈ రోజు మంత్రి పదవులు. ఇంత నీచంగా ఉంటే ఈ రోజు ప్రజల పక్షాన నిలిచే వాడికి అభివృద్ధి జరగాలి అంటే ఈ రోజు వస్తాను. ఒక బ్రేక్ తీసుకున్నాము. బ్రేక్ తర్వాత అభివృద్ధిని తర్వాత ఇలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్ళాలంటే ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు కానివ్వండి, రైతులను కన్విన్స్ చేసే క్రమంలో తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటన్న విషయం పైన కూడా ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. సీతారాములు గారు, ఇక్కడ వస్తున్న సమస్యలో మీరు అభివృద్ధి చేయడం ఎవరికి అభ్యంతరం లేదు, కానీ వారు చేసే క్రమంలో ఉన్న కార్యక్రమాలు ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తే ఏదైతే గతంలో మనం చూసాం దిలావర్పూర్లో ఒక మిథనాల్ ఫ్యాక్టరీ పెడుతుంటే అక్కడ ప్రజలు వచ్చి ఆందోళన చేశారని చెప్పేసి దాన్ని రద్దు చేసే ప్రయత్నం చేసినా, లేకపోతే అలాంటి ఒక స్టెప్ తీసుకోగలిగిన రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ లగచర్లలో రైతులు కానివ్వండి, లేకపోతే మిగిలిన రైతులు వద్దు అని చెప్పినా సరే మీరు బలవంతంగా వాళ్ళ మీద ఎందుకు రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఒక ప్రశ్న వస్తుంది. దానికి ఏం సమాధానం చెప్తారు? బలవంతంగా రుద్దే ప్రశ్న అనేది ఏం లేదు శ్రీనివాసరావు గారు. హలో, బలవంతంగా రుద్దే ప్రశ్న మొన్న కూడా క్లియర్ గా సీఎం గారు అక్కడికి వెళ్ళినప్పుడు రైతులు ఆహ్వానించి రైతులు కూడా సన్మానం చేశారు. మీరు చూశారో చూడలేదు? ఏది లగచర్లలోనే వాళ్ళకు ఒక మేలు జరుగుతుందనే ఒక ఆలోచన ఉండబట్టే కదా కొంతమంది కొన్ని ఆలోచన చేసేది. ఇప్పుడు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ ప్రభుత్వాలు ఇక్కడ మేధావులు చాలా మంది చూస్తూ ఉంటారు. రైతులు తీసుకొని ఏ ఒక్కళ్ళు ఇంటికో తీసకపోతే దాన్ని అనుకోవాలి, రైతుల సొమ్మును కానీ రైతుల భూమిని కానీ. ఇది తెలంగాణ ప్రజల ఒక నిరుద్యోగ సమస్యను కానీ ఇంకా మనకి ఒక ఇండస్ట్రీలు తీసుకురావడానికి, మన రాష్ట్రం అభివృద్ధి వైపులో పోవడానికి ఒక మన ఆకాంక్షల మేరకు తీసుకుపోతారు. కానీ ఏదో తెలంగాణ రాష్ట్రంలో చేసి వాళ్ళు చేసి వీళ్ళు చేస్తారని వాళ్ళు అక్కడ సీడ్స్ కంపెనీ పెడుతున్నారని దానికి దీనికి అసలు సంబంధమే లేదు కదా. కానీ అయితే మీరు ఒక విషయం గుర్తు చేస్తాను, లగచర్లకు సంబంధించి ఎప్పుడైతే ఫార్మా ఇండస్ట్రీస్ అన్నారో అప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత రాగానే దాని పేరు మార్చి ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తామని ఒక ప్రయత్నం చేస్తున్నాం అనేది ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేశారు. సరే, లేదు సార్, అంతకు ముందు ఏం చెప్పారో కానీ ఇండస్ట్రియల్ కారిడార్ అని మా సీఎం గారు ప్రత్యేకంగా చెప్పారు. దాన్ని ఏదో వ్యతిరేకత వచ్చిందని మార్చడం కాదు, అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ పెడతామని క్లుప్తంగా చెప్పారు ఆ రోజు. రైట్, దాని విషయంలో ఎలాంటి ఇది లేదు, ఎలాంటి బేస్ట్ లేదు. ఇప్పటికైనా రైతులు ఎంతమంది కావాలని అక్కడ కోరుకుంటున్నారు, వద్దని ఎంతమంది కోరుకుంటున్నారు అనేది అక్కడ తెలుస్తుంది కదా. వాళ్ళ రైతుల శ్రేయస్సు కోరుకొని మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది 100కు 100 పాళ్ళు. ఇప్పుడు చట్టాన్ని కానీ అక్కడ రైతులను కానీ ఎవరిని విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం పోదు. ఎప్పుడు ప్రజల పక్షాన ప్రజా శ్రేయస్సు కోరుకునే ప్రభుత్వం కాబట్టి మా సీఎం గారు కూడా ఆలోచిస్తారు. ఇప్పుడున్న కేబినెట్ కూడా నిర్విరామంగా ఈ తెలంగాణని ఎట్లా కాపాడాలని పోరాడుతున్నారు. తప్పనిసరిగా ఈ తెలంగాణ ప్రజలకు మేలు చేయడానికే ఏ నిర్ణయం తీసుకుంటారని మేము తెలియజేస్తున్నాం. శ్రీనివాస్ గారు, సో మంచి చేసే ప్రయత్నమే చేస్తున్నాము, కానీ దీంట్లో రాజకీయాలే ముఖ్యమైన అడ్డంకి అనేది ఒక పాయింట్ ఇక్కడ. అంతే కదా, అన్నిటినీ రాజకీయ కోణంలో చూడకూడదు సార్, అన్నిటినీ రాజకీయ కోణంలోనే చూడకూడదు. చిదంబరం చెప్పేది కూడా అదే. ఎక్కడ నాకు చూపెట్టండి, భారతీయ జనతా పార్టీ ఒక ప్రతిపక్షమైన ఓ జిమ్మేదారి పార్టీ ఒక రాష్ట్రం. ప్రభుత్వం చేసే ప్రతి పనికి వ్యతిరేకించడం మా పని కాదండి. మేము అటువంటి పనులు డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్ మేము చేయము. మీరు కూడా మోర్ దెన్ 50% రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. రాష్ట్రంలో ఏదైనా ప్రగతి జరుగుతున్నప్పుడు పక్షపాతంగా ఈర్ష్యతోని ఆపితే మా పార్టీ ఉంటుందా? మా పార్టీకి ఎవరైనా కోరుకుంటారా, లైక్ చేస్తారా? అట్లా ప్రతిపక్షాలు డెఫినెట్ గా ఎవరైతే ఆ కేసుల్లో ఆ దాడుల వెనకాల కుట్రపూర్తంగా ఎవరైనా చేసి ఉంటే జస్ట్ పుల్ దెమ్ అవుట్, బయటికి రాగండి కదా. ఒక్క విషయం చెప్తాను, ఒక్క విషయం. లగచర్ల గొడవల్లో ఎవరు బీఆర్ఎస్ కార్యకర్తల దేశపోయి ఎంఆర్ఓ అక్కడ వేధించి వాళ్ళ కొట్టి ఎవరు చేశారనేది కూడా సార్.
point చెప్తా, ఆ point చెప్తున్నా. ఎవరైతే ఆ రకంగా చేస్తారో అడ్డంకిగా కుట్ర పన్ని చేస్తారో వాళ్ళ మీద అటు వాస్తవాలు ఉంటే యాక్షన్ తీసుకోండి. Yes. ప్రతిపక్షాలు అందరినీ కూడా భారతీయ జనతా పార్టీని వేరే చూపుతా అంటే కాదు కదా. మేము కోరుకుంటున్నాం ప్రగతి జరగాలని. Yes. ఓకే. ఈ రాష్ట్రం ఎన్నో ఎన్నో త్యాగాలతోని ఎంతో మంది బలిదానాలతోని ఏర్పడ్డ రాష్ట్రం 10 సంవత్సరాలు బాగా ఆశ పెట్టుకున్న తర్వాత ఆ యొక్క రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసి కుటుంబం లూటి చేసింది. ఆ బాధనే ఇంకా పోలేదు. ఆ ఇంకా గాయం చెప్తున్నా ఇంకా సార్, ఈ మారలేదు. BRS ఆగండి సార్. BRS కొత్త ప్రభుత్వం సర్కారు వచ్చిన ఖమ్మంలో తర్వాత మిర్చి మారుతుంది. రైతులకి ఆ వేడి tendency నెత్తిన సీతారాం గారు, మారుతుంది. ఒక సెకండ్. సీతారాం గారు, ఒక నిమిషం, ఒక నిమిషం. tendency మారుతుంది. సీతారాం గారు, ఒక నిమిషం ప్లీజ్. కొత్త రూల్ వచ్చిన తర్వాత, కొత్త సర్కార్ వచ్చిన తర్వాత ఆ అవినీతి, ఆ కుటుంబ పాలన, ఆ అండమక్కడి రూలింగ్ పోతదని భావిస్తూ ఆశిస్తున్న యొక్క రాష్ట్రంలో మనసారా మేము కోరుకుంటున్నాం. సార్, అయితే శ్రీనివాస్ గారు, రేవంత్ రెడ్డి గారు చేసిన ఆరోపణ, శ్రీనివాస్ గారు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణ ఏంటంటే, ఒకటి, మేము కొన్ని ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేపట్టాలని ప్రయత్నం చేస్తుంటే దానికి బీజేపీ పార్టీ నుంచి సహకారం అందట్లేదు. అందులో ముఖ్యంగా RRRకి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఏ మూసీ ప్రక్షాళనకు సంబంధించిన ఏదైతే మూసి సుందరీకరణ ప్రోగ్రామ్ ఉందో దానికి సంబంధించి కానివ్వండి, ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలు మేము చేద్దామని ప్రయత్నం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు సహకారం అందట్లేదు, తద్వారా మేము ఇబ్బంది పడుతున్నామని ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా మీరు అభివృద్ధి కాంక్షకులు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా మీరు సపోర్ట్ చేయాలి కదా. నేను ఒకటి, మన బలం ఎంత ఉందో అంత బరువు ఎత్తే ప్రయత్నం చేయాలి. మన బరువుకు తగ్గట్టుగా లేనటువంటి ప్రాజెక్టు, మనకు తహత్ లేనటువంటి ప్రాజెక్ట్ టేకప్ చేసి అవి పాసిబిలిటీకి అవకాశం లేనటువంటి వాటికి మీరు మొదలుపెట్టి దట్టు ఎటువంటి యొక్క మీ దగ్గర 30% 40% మీ యొక్క మ్యాచింగ్ గ్రాంట్ కూడా లేకుండా, డిపిఆర్ అందున డిపిఆర్ కనీసం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా దాని అంచనా రావడానికి 6 నెలల నుంచి 1 year పడుతుందని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని ఎట్లా బదనాలు చేస్తారు సార్? ల్యాండ్ అక్విజిషన్ ఎవరికి సార్? RRR కోసం, లేదంటే మూసి ప్రక్షాళన ఎవరి బాధ్యత? డిపిఆర్ మేము చేయాలన్నా? మీరు రోడ్ల నిర్మాణం గురించి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నది. RRR చేస్తా అంటే అద్దన కిషన్ రెడ్డి గారు చాలా ఓపెన్గా చెప్పినారు, మీరు ల్యాండ్ అక్వైర్ చేయండి, మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని అడ్డుపడుతున్నట్టు బదనాం చేస్తా అంటే అది మంచి పద్ధతి కాదని చెప్పేసి హెచ్చరించినారు. ప్రెస్ కాన్ఫరెన్స్ బట్టి మరీ హెచ్చరించినారు. ఇది సింపుల్ లాజిక్ సార్. మాది కూడా బాధ్యత డెమోక్రసీలో. కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వంగా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు మరి? ఇప్పుడు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము మేము కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేదన్నమాట ఎందుకు మాట్లాడుతున్నారు? దేనికి అడ్డం వచ్చిన? మీ దగ్గర డబ్బే లేదు, శాలరీస్కి డబ్బు లేదు సార్. ఇవనికి భూములవి శాలరీస్ ఇస్తా అంటారు. అనేక బకాయిలు ఉన్నాయి, ఆ బకాయిలు ట్యూషన్ ఫీజులు ఉన్నాయి, ఇవనికి లేదు, శాలరీస్కి డబ్బులు లేవు, భూములు అమ్మించేస్తా అంటే మీరు ఓట్లు కొనుక్కోనికి రాష్ట్రం యొక్క ఆస్తులు పాయింట్ సీతారాం గారు చేస్తాం మేము. ఈ పాయింట్ మీరు సమాధానం చెప్పాలి. అది ఉండాలి, ప్రాపర్టీలు అమ్మద్దు, రాష్ట్ర ఖజానా తక్కబడితే జనరేట్ చేసుకోవాలా రెవెన్యూ, కానీ ఆస్తులు అమ్మి గవర్నెన్స్ చేయొద్దని చెప్పేసి పరిపాలించొద్దని చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడారు సీతారాములు గారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మాట మార్చారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది మొత్తం తెలిసిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లిచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం వాళ్ళు కూడా బీఆర్ఎస్ కూడా మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ, బీజేపీ మాకు సపోర్ట్ చేయట్లేదు, మేము వెళ్ళి ఆయన్ని ఏది ఎయిర్పోర్ట్లో మేము రిసీవ్ చేసుకోలేదని మమ్మల్ని చిన్నచూపు చూస్తున్న ఆరోపణలు అప్పుడు కూడా చేశారు. కేంద్ర ప్రభుత్వం మీద రెగ్యులర్గా వినిపించే ఆరోపణ. శ్రీనివాసరావు గారు, నేను క్లుప్తంగా ఒకటి మీకు చెప్తా. ఇప్పుడు మేము ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఎట్లా గెలుస్తున్నాం ఏదని ఇందాక ముందు మాట్లాడారు. బీఆర్ఎస్ అసలు పోటీ చేయకుండా డైరెక్ట్ గా బీజేపీకే కదా సపోర్ట్ చేసింది. అసలు ఎక్కడైనా ఎమ్మెల్సీలలో పోటీ చేశారా వాళ్ళు? బీఆర్ఎస్ డైరెక్ట్ హరికృష్ణ సపోర్ట్ చేసింది సార్. ఎవరికి? హరికృష్ణ ఇండిపెండెంట్ క్యాండిడేట్. తెర వెనక అనేది ప్రజలు చూస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేది ప్రజలు. మీరు ఎంత ముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు ఎట్లా ముందుకు నడిపించారు? బీజేపీ వెనకుండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అడ్డంకులే పెడుతున్నారు. RRR గానీ మూసీ నది ప్రక్షాళన మంచిది కాదా మీరు అనేది? మేము వ్యతిరేకిస్తున్నాం. డిపిఆర్ లేకుండా చేస్తున్నారు. దానికి వాళ్ళకు రిహాబిలిటేషన్ చూడండి. వాళ్ళ
మంచి స్థానాలు తీసుకెళ్ళాలని చెప్తున్నాం. మీద డబ్బే లేదా కట్టడానికి డబ్బులు? అరే Right. సార్ మీరు డబ్బులు లేవా? ఎట్లా సార్ డబ్బు లేదు అనేది మీరు కూడా కొన్ని కబ్జా చేసుకున్నప్పుడు మీరు అనో చేస్తాను డబ్బులు తీసుకొని కేసీఆర్ ఎన్ని వేల ఎకరాలు అమ్మిండు అప్పుడేం చేశారు? వాళ్ళు అప్పుడు మనుషులే మీరు సార్. అధికారంలో ఉన్నారు కదా సెంట్రల్ లో. కాదు, కేసీఆర్ అంటే అమ్మినప్పుడు ఎందుకు అంటే మాట్లాడలేదు? అంటే రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఎప్పుడు మేము ఒక గజం భూమి కూడా అమ్మకుండా చేస్తాము అన్నది, అంటే మీరు మాట్లాడే మాటలు కాబట్టి Yes, ఇప్పుడు దాన్ని వరకు తప్పుతున్నారు ఎక్కడన్నా ఎందుకు అనేది అమ్మారా ప్రశ్న సార్ వస్తుంది. శ్రీనివాసరావు గారు? ఎక్కడన్నా ఒక్క ఎకరం భూమి చిదంబరం రెడ్డి అమ్మారా? వారి పేరు. కాంగ్రెస్ చిదంబరం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక ఎకరం అమ్మారా? కానీ ఇప్పుడు ఎక్కడ సిద్ధపడుతున్నారు కదా. అమ్మలేదు, అమ్మరు కూడా. ఏదైనా చివరికి మళ్ళీ చెప్తాను నేను, ప్రజల నిర్ణయమే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది. జయరామ్ గారు, సో ఆన్సర్ దొరికింది. Yeah. ఎస్, చెప్పండి. అమ్మకాలు ఏం జరగవు, కేవలం అది మీరు జస్ట్ ఊహ మాత్రమే, అమ్మకుండానే మేము ప్రభుత్వం నడిపిస్తాము అనేది ఒక మాట చెప్తారు. సరే, అది కొద్ది రోజుల తర్వాత మనం చూడాలి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఎందుకంటే దిలావర్పూర్ సంబంధించిన పాయింట్ ఎందుకు మాట్లాడుతుందంటే, దిలావర్పూర్ మిథనాల్ ఫ్యాక్టరీని ఆపే క్రమంలో అప్పుడు వచ్చిన డిస్కషన్ కూడా ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి అల్లుడికి సంబంధించి దాంట్లో వాటాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన ఒక గొడవ వల్ల దాన్ని ఆపేశామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తే, ఇప్పుడు లగచర్లకు సంబంధించిన ఇష్యూలో రేవంత్ రెడ్డి అల్లుడు ఉన్నారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న గొడవ తర్వాత ఆపేయాలి అనేది కోరుకునే విషయం కనిపిస్తుంది. సరే, ఇలా ఆపుకుంటూ పోతే అభివృద్ధి చేయడం ఎట్లా? సార్, రైతులకు సంబంధించి మీరు అన్నట్టుగా వాళ్ళకి ఖచ్చితంగా R&R ప్యాకేజ్ ఇవ్వాలి, వాళ్ళని అందరినీ సంతోషపరచాలి. కానీ అదే ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్న నాయకులు లేకపోతే నాయకులకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వీటిని అపోజ్ చేసే ప్రయత్నం చేస్తారు. అలా ఉన్నప్పుడు అభివృద్ధి చేసేది ఎట్లా? అది ఒక కీలకమైన ప్రశ్నగా మిగిలిపోతుంది. ఏం చెప్పాలంటారు దానికి? మోడల్గా తమిళనాడు చూసుకోండి. తమిళనాడు కేటాయింపులను కనుక చూసినట్టయితే 90% కేటాయింపులు పబ్లిక్గానే తీసుకుంటుంది. సో 90%గా ఇండస్ట్రియల్ ఎస్టేట్ కనుక డెవలప్ అయింది. ఈ రోజు విద్యా వైద్యం అత్యధికంగా డాక్టర్లు, భారతదేశం లోపల అత్యధిక డాక్టర్లను ప్రొడ్యూస్ చేసి హాస్పిటాలిటీని క్రియేట్ చేసింది తమిళనాడు. అత్యధికంగా కంపెనీలో ఇండస్ట్రియల్ కారిడార్ని క్రియేట్ చేసింది తమిళనాడు. సో దాన్ని మనం ఒక మోడల్ గా తీసుకుందాం ఈ ఒక్క 2 నిమిషాలకు. ఈ రోజు అక్కడ కూడా ఎక్కడ ఏ పార్టీకి సంబంధించిన విషయంలో కూడా కొంత పార్టీలలో కొన్ని అవకతవకలు జరిగినా కూడా 95% to 98% వరకు కూడా దాన్ని పారదర్శకంగానే ఉన్నది. ఇప్పుడు అది ఇండస్ట్రియల్ కారిడార్ గా మిగిలింది. అక్కడ దాన్ని ఎవరు ప్రజలు తప్పుపట్టలేదు, దాన్ని కోరుకోవట్లేదు. కానీ ఏపీ తెలంగాణకు రాగానే ఇక్కడ ఏం జరిగిందంటే ఒకరు దోపిడీ కంటే ఒకరిది మించిన దోపిడీగా మారిపోయింది. కర్ణాటకలో కూడా ఇంచుమించు అదే విధంగా జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కూడా అదే విధంగా జరుగుతుంది. గత ప్రభుత్వంలో కమిషన్ల పర్వమే ఉంది, ఈ ప్రభుత్వంలో కమిషన్ల పర్వం ఉంది. ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుంది. అంటే ఈరోజు ఎందుకు మనము ఒక అంశాన్ని మనం తీసుకెళ్ళకపోతున్నామంటే దాన్ని ఇది ఎవరు ఆపుతలేరండి. వీళ్ళ రాక్షస క్రీడ, రాజకీయ నాయకుల రాక్షస క్రీడ, ప్రభుత్వాల రాక్షస క్రీడ మాత్రమే ఇది. వీళ్ళు ఈరోజు చేస్తూ ఉంటే నిజంగా కనుక చిత్తశుద్ధి ఉంటే నేను స్ట్రైట్ గా కాంగ్రెస్ నాయకుల్ని ప్లస్ రేవంత్ రెడ్డి అడుగుతున్నాను, మీ దగ్గర మూసీ నది డిపిఆర్ ఇప్పుడు ఉన్నదా? ఉంటే ఆన్లైన్ లో పెట్టండి, నేను చూస్తాను. ప్రజలు చూస్తారు, ప్రజా శ్రేయస్ కోసం కోరుకుని అందరం చూస్తాము. ఒకవేళ కనుక మీ ప్రాజెక్టు పర్ఫెక్ట్ గా ఉన్నట్టు అయితే మేమే యుద్ధం చేస్తాం, మేము యుద్ధం చేస్తాం. అది కావాలని నువ్వు చెప్పే కథ నిజమెంతో అబద్ధమెంతో కావాలని. నీ లఘుచర్ల ప్రాజెక్ట్ లోపల నీ కుటుంబ సభ్యులు లేకపోతే అది పెట్టు, మేము చూస్తాం దాన్ని కూడా. నెక్స్ట్ నీ ప్రాజెక్ట్ ఏం పెట్టాలి? కుటుంబ సభ్యులు ఒక్కరు ఒక యూనిట్ ని ఏర్పాటు చేసినంత మాత్రాన అక్కడ దాని ద్వారా లాభం పొందే మిగిలిన వాళ్ళందరినీ లేకపోతే అక్కడ వచ్చే వేరే ఇండస్ట్రీస్ అందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకు అన్నది కదా. రెండోది డిపిఆర్ సంబంధించి డిపిఆర్ రాకముందే దీంట్లో చిదంబరం రెడ్డి గారు ఇండస్ట్రీలు వద్దనటం వేరు, ఇండస్ట్రీల ద్వారా దోసుకోవడం వేరు. ఇండస్ట్రీల ద్వారా దోసుకునే దాన్ని వ్యతిరేకిస్తున్నాం, ఇండస్ట్రీలను వ్యతిరేకించడం లేదు. దీంట్లో చాలా తేడా ఉంది. వాళ్ళ అల్లుడు ఉన్నాడు అని ఒక్క రీజన్ కే విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం తప్పితే ఇండస్ట్రీలను వ్యతిరేకించడం లేదు. వాళ్ళ అల్లుడు ఒక్కరు ఉన్నారు కాబట్టి మనం మొత్తాన్ని ఆపేద్దామంటారు అనేది ఒక ప్రశ్న కూడా వస్తుంది కదా. అప్పుడు అంటే వాళ్ళ అల్లుడు ఒక్కడి వల్ల లాభం జరుగుతుంది, అంటే ఆ ఒక్క అల్లుడు రేవంత్ రెడ్డికి ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేదైతే కాదు విషయము. సో అలాంటప్పుడు ఆయన ఒక్కడి వల్ల మొత్తం ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్నారు అన్నది ఒక పాయింట్ వచ్చింది అనుకోండి, ప్రజల్లో డిఫరెంట్ ఒపీనియన్ వస్తుంది కదా, అది కూడా చూడాలేమో. మొన్న రేవంత్ రెడ్డి లవ్చర్ల లోపల ఒక అక్కడ ఈయన ఏదో చేసినట్టుగా సన్మానం సత్కారాలని జరిగినాయి. ఇట్స్ ఏ కాంగ్రెస్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్, అది కాంగ్రెస్ నాయకుల ప్రోగ్రామ్. ఎవడైనా నా భూమి లాక్కున్నారు, నా కడుపు కొడుతున్నారంటే వచ్చి పులగండలేసే విశాలమైన మనసు లేకపోతే పిచ్చోడు
అయితే విశాలమైన మనసు ఉండాలి, లేదా పిచ్చోడన్నా ఉండాలి. వాళ్ళు దీంట్లో రైతులు ఎవరైనా ఉన్నారా? కాదంటారా సార్ మీరు? ఉన్నారా? రైతులు నాకు తెలుసు. కాదంటారా? లవ్ షేర్లకు నేను పోయాను. ఆ. లవ్ షేర్లకు నేను ఇప్పటికి 100 సార్లు వెళ్ళొచ్చాను. నువ్వు వెళ్ళావా? ఒకసారైనా వెళ్ళావా? నేను వెళ్ళాను. నేను వెళ్ళాను ఒక పొలిటికల్ అనలిస్ట్ గా. నేను గ్రౌండ్ రిపోర్ట్ నేను తీసుకొచ్చాను. గ్రౌండ్ రిపోర్ట్ లో ఏం జరిగిందో తీసుకొచ్చేసాను. అంటే ఈ రోజు ప్రజలను మోసం చేసే భాషను మాట్లాడడం తప్పితే రాజకీయ నాయకులు ప్రజలను అభివృద్ధి చేసే పనులు మాత్రం లేవు, ఎక్కడ కనిపించట్లేదు. ఈ రోజు హాస్పిటల్ లోపల మందులు లేని హాస్పిటల్ ఉన్నాయి తెలంగాణ లోపల. నేను ఒక మెడికల్ డాక్టర్నే సీతారాం, నేను ఒక మెడికల్ డాక్టర్ని. ఐ డోంట్ కేర్ ఎట్ ఆల్. ఏ సీఎం ను పిఎం ఐ డోంట్ కేర్ ఎట్ ఆల్. నేను ఒక మెడికల్ డాక్టర్ని. ఈ రోజు ఏ హాస్పిటల్ లోపల రాజనాథ్ సింహ ఉద్ధరిస్తున్నది ఏంటి? దాన్ని ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? కంక్లూడ్ చేద్దాము ఎందుకు పట్టించుకోవట్లేదు సార్? కంక్లూడ్ చేద్దాము. సొల్యూషన్ వైపు వెళ్దాం. కంక్లూడ్ చేద్దాము. సొల్యూషన్ వైపు వెళ్దాం. నిరుపేదలకు కావాల్సింది ఎవ్వడు మాట్లాడతలేరు. ఈ రోజు మాట్లాడేదంటే నా అల్లుడికి కావాలి, నా కొడుకు కావాలి, నా కూతురుకు కావాలి, 2 సీట్లు ఇస్తావా, 3 సీట్లు ఇస్తావా, ఎంత ఇవ్వాలి, ఎంత పెట్టి కొనుక్కోవాలి, ఎప్పుడు ఎమ్మెల్యేలం కావాలి, ఇదే ఉన్నది తప్ప ఈరోజు ప్రజలకు కావాల్సింది. ఈ రోజు విపరీతమైన ఆల్కహాల్ దండ జరుగుతుంది. అఫీషియల్ గా 65,000 కోట్లు ఈ రోజు ప్రభుత్వానికి ఆదాయం. కంక్లూడ్ చేద్దాం సార్. కంక్లూడ్ చేద్దాము. అభివృద్ధి జరగాలి అనుకున్నప్పుడు 1,70,000 కోట్ల డబ్బు ఈ రోజు అన్యక్రాంతం అయిపోతుంది. ఎవరు దోచుకుంటున్నాడు? నియంత్రించడం లేదు. శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేద్దాము. ఈ రోజు విద్యా విధానాన్ని, హాస్పిటల్ ని ఈ రోజు మీరు ఎందుకు బతికించడం లేదు? నిరుపేదలు వెళ్ళేది కదా, ప్రజలు వెళ్ళేది కదా, మరి ఈ రోజు దాన్ని ఎందుకు బతికించడం లేదు? దాన్ని ఎందుకు మీరు బాగు చేయటం లేదు? అంటే ఈ రోజు ఆ ప్రభుత్వం నేను పదే చెప్తున్నా, ప్రభుత్వాలతోనే నా పోరు. ప్రజలతో ఉన్నప్పుడు పార్టీలు ముఖ్యంగా ప్రభుత్వం అంటే ప్రభుత్వం కేసీఆర్తో నా పోరు కాదు, వాళ్ళ ప్రభుత్వంతో నా పోరు. శ్రీనివాస్ గారు కంక్లూషన్కి వెళ్దాము. సీతారాం గారు మీ గురించి మాకు తెలుసు. నేను ఒక్క మాట మాత్రం చిన్న విషయం చెప్పగలుగుతాను. కంక్లూడ్ చేయండి ప్లీజ్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం దగ్గర నుంచి ఎన్ని అవాంతరాలు ఎదుర్కొని ముందుకు పోతున్నది అనేది మీకు తెలుసు. కేసీఆర్ ను చూశారు, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నారు. మీరు ఏ పార్టీకి వ్యతిరేకము కాదు, అనుకూలం కాదు, మీరు ప్రజల తరపున మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వచ్చే దగ్గర నుంచి ఎన్ని ఆటంకాలు పెట్టి ఎన్ని చేస్తుంది బీజేపీ అనేది మా ప్రశ్న. ప్లస్ ఇంకోటి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు జరిగిన పరిణామంలో, 24 వరకు జరిగిన పరిణామంలో కూడా బీఆర్ఎస్ కి ఇచ్చిన సపోర్ట్ బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావటమే బీజేపీకి ఇష్టం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినవి రాకుండా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఎలా చేస్తారనేది మీరు ఆలోచించండి. ఫస్ట్ ప్రశ్న. సెకండ్, మీరు ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యం ఈ రెండింటి మీదనే రేవంత్ రెడ్డి గారు కాన్సన్ట్రేషన్ చేశారు. అందులో నో డౌట్ ఎట్టారు, మీరు కూడా చేస్తున్నారు. కావలిస్తే ఈ సంవత్సరంలో జరిగే పరిణామాలు మొత్తం ఒకదానమ్మట ఒకటి ఎలక్షన్లు, ఇంకొకటి కరెక్ట్ ప్రభుత్వం మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి కూడా టైం లేకపోయింది. ఇవన్నీ ఉంచుకొని పెద్ద మిషన్లు తప్పనిసరిగా సీఎం తీసుకుంటారు. ప్రజల పక్షాన పోరాటానికి ఆయన వ్యక్తిగతం ఎన్నోసార్లు చెప్పారు. రైట్, కంక్లూడ్ చేద్దాము. శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు. చిదంబరం గారు, రేవంత్ రెడ్డి గారు చాలా కూల్ మైండ్ తో ఒక 2 రోజులు ఆలోచించారు. రాష్ట్ర ఏ డైరెక్షన్ లో పోతా ఉన్నది, అడ్మినిస్ట్రేషన్ లో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, నిర్ణయం తీసుకోవడంలో ఏ ప్రక్రియ ద్వారా నిర్ణయం తీసుకుంటే బాగుంటది, అవాంతరం ప్రతిపక్షాలు కాదు, అవాంతరం ప్రజాపాలనలో మీరు తీసుకున్న నిర్ణయాల కారణంగా రాష్ట్ర ప్రజలకు అవాంతరం జరుగుతుంది. ఆ ఇబ్బందులు జరగకుండా ఉండాలంటే ఎటువంటి ఒక సమస్య లేకుండా ఈ నిర్ణయం ఉండాలి. అంత వైజ్ గా తీసుకోవాల్సిన నిర్ణయం. కానీ ఆ రకంగా చేయట్లేదు. ఇప్పుడు మిత్రులు సోదరులు డాక్టర్ గారు చెప్పినారు విద్యా వైద్యం గురించి. నిజంగా కూడా ఈ సర్కార్ వచ్చిన తర్వాత ఒక్క స్కూల్ బిల్డింగ్ కట్టినారా? వైద్యంలో ఆ డిపార్ట్మెంట్ లో ఒక రిక్రూట్మెంట్ జరిగిందా? ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ లాగా తలపించేలాగా దవాఖాన తయారు చేసినారా? వాటికి పెద్ద డబ్బులు తగలవే, ఇన్వెస్ట్మెంట్ పేద 1000 కోట్లు అవసరం రావే. ప్రైవేట్ హాస్పిటల్కి పోయి పేద కుటుంబాలన్నీ కూడా తమ యొక్క జేబులు గుల్ల చేసుకుంటా ఉన్నారు. వాటిని మార్చి ఆ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. వీటిని దృష్టి పెట్టండి. రేవంత్ రెడ్డి గారికి ఒకటి ఏంటంటే,
రోజు లేవగానే బ్యానర్ ఐటమ్ తోని హెడ్డింగ్ తోని ప్రతిపక్షాల మీద దట్టు మా మీద కేసీఆర్ గారి మీద మా మీద తిట్లమే పని పెట్టుకుంటే ఒక రోజు చదువుతారు సార్ పేపర్ 5 నిమిషాలు పోతుంది. తర్వాత రెస్ట్ ఆఫ్ ద టైం అంతా కూడాను ఏమాలుతారు మీ గురించి? ఎస్, మీ పరిపాలన కారణంగా ఈ యొక్క రాష్ట్ర పరిస్థితుల్లో మార్పులు రావాలని కోరుకుంటున్నాం మేము. కోర్టుకు పోయి తీసుకొచ్చేటువంటి స్టేల కోసము ఎవరు కోరుకోం. ప్రగతి ఆగుతా అట్లా చేస్తే వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా లేకుండా అబ్జెక్షన్ లేకుండా లేనప్పటికి కూడా కోర్టుకు పోయి స్టే చేస్తా అంటే అది కూడా మంచిది కాదు. రైట్. ఆ అవకాశం సర్కారు ఎవరికి ఇవ్వద్దు. ఎస్, రాష్ట్ర డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని వేళలా సిద్ధంగా ఉన్నాయి సహకరించడానికి. కానీ తిట్టుకుంటా నాకు ఇష్టలేదంటే అది కాదు. రెసిప్రోకల్ రైట్. మర్యాద ఇవ్వడం, Yes. మర్యాద తీసుకోవడంలో పనులు అవుతాయి, నిధులు వస్తాయి, ప్రగతి జరుగుతాయి. ఎస్ ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ జయరామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సీతారాం గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో కానివ్వండి, రైతులను ఇబ్బంది పెట్టకుండా ఏదైతే భూసేకరణ చేయాలో చేయాల్సిందే. ఈ సేకరణ చేసే క్రమంలో వాళ్ళకి ఎవరికి చిన్న అసంతృప్తి ఉన్నా సరే దాన్ని తీర్చి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్న నేపథ్యంలో అటువైపుగా ఆలోచించాలి తప్ప, సరే అక్కడ వస్తున్న అవాంతరాలను రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడడం ఒకటి తప్పని మనం మాట్లాడే నేపథ్యంలో, అదే సందర్భంలో అభివృద్ధి ఆటంకాలుగా ఈ రాజకీయాలను ఉపయోగించడము లేదా రాజకీయ నాయకులు వీటిని ఆసరాగా చేసుకొని అభివృద్ధి జరగకుండా ఆపడం అన్న దాన్ని కూడా ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ప్రజలు బాగుండాలంటే ప్రభుత్వాల నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోవాలి, వాటికి ప్రతిపక్షాలు కూడా సహకరించాలి. ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బీఆర్కే న్యూస్.